అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఈరోజు నేను గణేష్ సింగ్ కళాకారు దగ్గరికి వచ్చేసిన డీటెయిల్గా అయితే ఒక బ్లాగ్ అయితే తీసినాం. మనకి ఈసారి కొత్త మోడల్స్ ఏమేమి ఉన్నాయో చాలా చాలా వెరైటీ గణేష్ అయితే చేసిర్రు అన్న వాళ్ళు ఈసారి. సో డీటెయిల్గా అయితే చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్. అందరికి ఒకసారి లొకేషన్ అయితే చెప్తా. మనకి జాలి హనుమాన్ నుంచి స్ట్రైట్ వచ్చినాం అనుకో, ఆ రైట్ సైడ్లో మనకి పెద్ద ఫైబర్ గణేష్ అయితే కనిపిస్తుంది. సో అదే ఐడెంటిటీ. సో మనకి గూగుల్ మ్యాప్లో కూడా నొక్కిన గణేష్ సింగ్ కళాకారు కనిపిస్తుంది. అండ్ జస్ట్ జాలి హనుమాన్ టెంపుల్ నుంచి స్ట్రైట్ వచ్చామనుకో రైట్ సైడ్లో మనకి కనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూపిస్తా. కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం 2K చాలా క్లోజ్ అవుతున్నాం. జై శ్రీ గణేష్. సో అయితే ఈ ఇయర్ అయితే మనకి గణేష్ సింగ్ కళాకారులు మనకి మహాకాల్ రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తుండ్రు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే డైవర్కి అయితే నడుస్తుండ్రు. డైవర్కి అయిపోయినాక మనకి మొత్తం కంప్లీట్గా అయితే విగ్రహం బయటకు తీసినాక డెఫినెట్గా ఇంకో బ్లాగ్ అయితే తీసా. నేను యాక్చువల్లీ వద్దాం అనుకునే కానీ మొత్తం ఏమంటే డైవర్కి అయితే నడుస్తుండే. నిన్ననే వచ్చిన యాక్చువల్లీ నిన్న వస్తే మొత్తం డైవర్కే నడుస్తుంది. సో ఇప్పుడైతే డై నుంచి తీస్తారు నా చేసి, ఎందుకంటే కొంచెం పైన కూడా కిరీటం దగ్గర అండ్ అస్త్రాల దగ్గర కూడా మొత్తం డైవర్క్ ఉంది. అండ్ చాలా ముంబై మోడల్స్ కూడా చాలా చేసారు ఈసారి అన్న వాళ్ళు. సో ఇటు సైడ్ అయితే మనకి కృష్ణుడి రూపంలో ఉన్న గణేష్ మహారాజ్ అండ్ బ్రెత్లో కూడా చాలా పెద్ద ఉంది చూడొచ్చు. అండ్ మనకి కృష్ణుడి రూపంలో అండ్ కృష్ణుడు అండ్ ఇక్కడ రాధా. సో డై వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి సో ప్రెజెంట్ అంటే ఏం వర్క్ నడుస్తలేదు. సో డై వర్క్ అయితే అయిపోయినాక మళ్ళీ ఇంకో డీటెయిల్ అయితే బ్లాగ్ తీసా. అండ్ ఇది లాస్ట్ ఇయర్ మోడల్. సో లాస్ట్ ఇయర్ అయితే ఇది మనకి 20 feet ఉండే. సో ఈ ఇయర్ వచ్చేసరికి అన్న వాళ్ళు 16 feet చేశారు. సో బాలాజీ రూపంలో ఉంది కదా, సో శ్రీ బాలాజీ రూపంలో ఉంది కాబట్టి సో ఇది 16 feet ఉండొచ్చు. బ్రెత్లో కూడా చాలా తక్కువ, అంటే అరౌండ్ నాకు తెలిసి అయితే ఒక 13-14 feet ఉంటుంది. అండ్ హైట్ మాత్రం 15-16 feet ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి అన్నవాళ్ళు ముంబై రూపంలో ఇంకో గణేష్ మహారాజ్ ఉన్నాడు సిట్టింగ్ పొజిషన్లో. సో కింద బేస్ వస్తుంది, ఇంకా రెడీ చేయలేదు బేస్. వన్స్ బేస్ రెడీ అయినాక బ్లాగ్ అయితే తీస్తా, ఒకసారి చూపిస్తాను. సో ఇది ఒకటే పీస్ ఉంది, సో సింగిల్ పీస్ ఇదే. ముంబైకి సంబంధించిన విగ్రహాలు అన్నీ సింగిల్ పీసే ఉంటాయి. దాని కింద బేస్ కూడా చూడొచ్చు. సో ఎట్లా వచ్చిందో మొత్తం ప్లైవుడ్ ఇదంతా. అండ్ చెవుల్లో కూడా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ డూల్పేట్ అండ్ ముంబై స్టైల్ రెండు కలిపి మనకు అన్నవాళ్ళు ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా దీని బ్యాక్ డ్రాప్ చాలా పెద్దగా ఇచ్చారు. సో బ్యాక్ డ్రాప్, సో దీని ఫీట్స్ వచ్చేది నాకు చేసి ఇది కూడా 16-17 feet ఉండేది. సో దీనికి బ్యాక్ డ్రాప్ వస్తుంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో చూసి చెప్తా. అండ్ దీనికి అయితే బ్యాక్ డ్రాప్ వచ్చింది అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది బ్యాక్ డ్రాప్. అండ్ హైట్ మొత్తం 18 feet దాకా పోతుంది. అండ్ దీనికి 6 hands ఇచ్చారు. అండ్ గణేష్ మహారాజ్కి 6 hands ఉన్నాయి టోటల్గా. హైట్ వచ్చేసరికి 17 feet ఉంటుంది ముంబై మోడల్. అండ్ దీని కలర్ అండ్ పంచ కూడా అన్నకు అడిగితే చేసిస్తారు అది. అండ్ ఇది ఒక మోడల్. అండ్ ఈ గణేష్ మహారాజ్ వచ్చేసరికి ఇటు సైడ్ ఏమో మనకి దేవతలు వచ్చారు. సో మధ్యలో గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్లో. అండ్ దీని బ్యాక్ డ్రాప్ కూడా వస్తుంది దీనికి. అండ్ ఓవరాల్గా బ్యాక్ డ్రాప్తో కలిపి అయితే 18 feet ఉంటుంది. ఎందుకంటే దీని బ్యాక్ డ్రాప్ పెద్దగా ఉంది, అంటే వెనకాల ఉంది అదే అనుకుంటా. సో సూర్య ప్రభావాలు రావచ్చు. అండ్ ఇంకోటి ఇది. అండ్ దీని కిరీటం పైన, ఈ గణేష్ మహారాజ్ కిరీటం పైన అయితే శివలింగం వచ్చింది చూడచ్చు. అండ్ ప్రెజెంట్ అయితే నాకు వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి సో డీటెయిల్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మంచి బ్లాగ్ అయితే తీసా. అండ్ ఇప్పుడు చూడొచ్చు తొండం కూడా చుట్టుకొని వచ్చింది. అండ్ దీని హైట్ అప్రాక్గా 14-15 feet ఉంటుంది. చెప్పిన మీడియం హైట్లో చేస్తారని. అండ్ ఇది కూడా సో మనకి చిన్నపిల్లలు పెట్టుకోవాలనుకుంటే కూడా చిన్న, అంటే హైట్ కూడా ఒక అప్రాక్స్ 11-12 feet ఉంటుంది. అండ్ హంస మీద, ఇది హంస అనుకుంటా. సో హంస మీద కూర్చున్నాడు, నించొని ఉన్నాడు గణేష్ మహారాజ్. అండ్ 4 hands వచ్చాయి.
అండ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. చిన్నదైనా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అన్న వాళ్ళు డీటెయిల్ వర్క్ అయితే చేస్తారు అన్న వాళ్ళు అయితే. అండ్ చిన్న అంటే ఎవరైతే చిన్నగా పెట్టుకోవాలనుకుంటే సో ఈ గణేష్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది సో పర్సనల్గా నాకు ఇది కూడా చాలా నచ్చింది. ఈ గణేష్ టైగర్ మీద కూర్చున్నట్టు 4 హ్యాండ్స్ వచ్చింది గణేష్ మహారాజ్కి. అండ్ టైగర్ మీద కూర్చున్నాడు గణేష్ మహారాజ్. అండ్ కింద మనకి రాయిల్లాగా వచ్చాయి చూడట్టు కింద బేస్ వచ్చేసరికి. అండ్ పైన షేర్ మీద మనకి టైగర్ మీద అయితే మనకి గణేష్ మహారాజ్. అండ్ తొండం కూడా చాలా బ్యూటిఫుల్ ఇచ్చారు. అండ్ టైగర్ మీద మనకి చేయి పెట్టిండు. సో చాలా టైగర్ చాలా పెద్దగా ఉంది నిజంగా టైగర్ వచ్చేసరికి. అండ్ ఇది సింగిల్ పీస్ ఉంటుంది నాకు తెలిసి. ఇది అప్రాక్గా హైట్ వచ్చేసరికి 16-17 ఫీట్స్ అయితే ఉండొచ్చు ఈజీగా. సో చేతిలో హస్తాలు ఆయుధం కూడా వస్తాయి. అండ్ ఒకసారి చూపిస్తా. సో ఇలా ఉంటుంది. అండ్ ఇది ఇంకో మోడల్. అండ్ ఇక్కడ గణేష్ ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు. అండ్ మొత్తం డిజైన్ కూడా పికాక్ షేప్లో వచ్చింది చూడవచ్చు. అండ్ ప్రెజెంట్ అయితే ఇంకా వర్క్స్ అయితే నడవలేదు. అండ్ కిరీటం కూడా ఉంది, డీటెయిల్కి వర్క్ కూడా ఉంది. ఎందుకంటే చూడొచ్చు ఒక సింహాసనం మీద కూర్చున్నట్టు. సో ఆ సింహాసనం కూడా డిజైన్ పికాక్ షేప్లో ఉంది, ఒక బోట్ లాగా ప్లస్ పికాక్ ఇది. సో పికాక్ పింఛం అంటే నెమలి పింఛం ఉంటుంది కదా, సో అదైతే అక్కడ ఉంది చూపిస్తా. ఇది వచ్చేసరికి ఇక్కడ. అండ్ చాలా డీటెయిల్ వర్క్ చేసారు అన్న వాళ్ళు. అండ్ అయితే ఇంకోటి పికాక్కి ఇట్లా చుట్టుకున్నట్టు అంటే ఇట్లా బయటకు వచ్చినట్టు అయితే ఉంది. అండ్ ఓవరాల్గా అయితే చాలా బ్యూటిఫుల్ అయింది. నాకు ఈ ఐడియల్ కూడా చాలా నచ్చింది పర్సనల్గా. మనకి ఇక్కడ షేర్ అనుకుంటా. సో టైగర్ ఫేస్ కూడా ఇచ్చారు ఇక్కడ. సారీ టైగర్ అంటున్నా, లాయన్ ఫేస్ కూడా ఇచ్చారు. అండ్ ఓవరాల్గా ఇది మా 4 చేతులతో దర్శనం ఇస్తుండు. హైట్ వచ్చేసరికి అరౌండ్ 14-15 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇది లాస్ట్ ఇయర్ మోడల్. మనకి లాస్ట్ ఇయర్ చాలా ట్రెండ్ అయ్యి ఉండే. సో ఈ ఇయర్ కూడా అన్న వాళ్ళు తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ నాకు కొంచెం హైట్ తక్కువ ఉండే, నాకు తెలిసి అయితే అట్లనే ఉంది. సో ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలిసి పక్క ఇది హైట్ తక్కువ ఉండే. అండ్ ఇప్పుడైతే చాలా పెద్దగా ఉన్నాయి హైట్. అండ్ మెయిన్గా దంతాలు కూడా చాలా పెద్ద షార్ప్గా అండ్ పొడుగ్గా ఉంటాయి. సో హైట్ తొండం కూడా ఇది మనకి ఎట్లా అంటే గజరాజ్ ఉంటారు. సో ఒరిజినల్ గణేష్ ఎట్లుంటారు సో ఆ రూపంలో అయితే ఇస్తారు. మనకి పైన బట్ట అంటే కొంచెం ఆభరణాలు కూడా ఇస్తారు గణేష్ మహారాజ్కి. ఒకసారి ఓవరాల్గా చూడండి. ఇది హైట్ వచ్చేసరికి 15-14 ఫీట్స్ ఉంటుంది. అండ్ ఇది అండ్ మనకి ముంబై స్టైల్ గణేష్ది అది ఇందాక చూపించిన కదా టైగర్. సో ఇంకోటి కూడా చేస్తారు. వేసి కొన్ని లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఈసారి అయితే అన్న వాళ్ళు చేస్తుంది. సో దొంగలు వచ్చి బుక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ది చెప్పినాయా, లాస్ట్ ఇయర్కి మోడల్. అండ్ ఇది ఈరోజు అప్డేట్. కొత్త వాళ్ళతో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అండ్ 2K చాలా క్లోజ్ ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.